ఎత్తి చూడవే ఓహో అంతేనంటావా? అంతేనా? ఒకవేళ నీవు చూడకపోయినా చెత్త చేర్చోపే ఒకసారి నన్ను నీ చెంత చేర్చుకో. పలికింది లేదా? ద్రౌపద, నీ భర్తలు ఐశ్వర్యంతో ఉన్నారనుకుంటున్నావేమో. అట్టి ఐశ్వర్యం లేదు. రాజసుయాగము చేసినటువంటి నీ భర్తలు ఈనాడు మా అడుగులకు మడుగులెట్టుతూ ఈ యొక్క చెరసాల మంత్రులై కటిక చీకటి గుహలో తిండి లేక తాగేదానికి దాహము లేక మా అడుగులకు మడుగులెత్తుతున్నారు. పోగలగి రాజా బనిలో పోగలగి రాజా బనిలో దూదమ ఆడి ఓడిన వారు ఎవరన్నా ఉంటే వచ్చి కూర్చో. కోరుకో.
సభలో ఉన్న పెద్దలారా, ద్రోణ, భీష్మ, కృప, అశ్వత్థామ, యోధాని వీరులు ఉన్న ఈ కౌరవులు నన్ను వదిన గారిని ఎంచక పోసే రాడే పోయేట్టున్నారు. ఇక నన్ను కాపాడే వారు ఎవరు లేరా? నేను నా వదులైన పంచ పాండవులు కౌరవులతో జోదమాని అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు నేను దాచించాను. అవునా చూడు, అది ధర్మరాజు దూతములు రాజ్యములు ఓడాడు, రథగజ శత్రువుల సైన్యములను ఓడాడు. ఒడ్డుకి ఏమీ లేక తన తమ్ములను తనను ఓడి నిన్ను కూడా ఓడి ఉన్నాడు. నీ భర్త అయినటువంటి ధర్మరాజు నిన్ను పనంపుగా పెట్టి ఆడిపోయి ఉన్నాడు. కాబట్టి నిక్కుమగా నీవు మా పాదదాసివి. కాబట్టి ద్రౌపద, నా సింహను నువ్వు చేతు